అపోస్తల కార్యములు 18, 19 అధ్యాయం. అటు తర్వాత పౌలు ఏదేసు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకులన యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి పోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజ మందిరములో తరికించుచు యూదులు గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తనే యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురుదాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యస్తు అనే ఒక ఇంటికి వచ్చెను. అతన్ని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిసము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడున రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను.